ముందుకెళ్తుంది. అయితే 2022 అంటే మనకు 22 మన దగ్గరికి వచ్చింది. 22లో వచ్చినప్పుడు మాకైనా అనుమానం, అసలు మార్కెటింగ్ అంటే ఎన్నో మోసాలు జరుగుతున్నాయి కదా, ఇంతకీ సక్సెస్ అయినా కామా? ఫస్ట్ మనకుండే నెగిటివిటీ ఏముంటుందంటే ఫెయిల్యూర్ గురించి ఫస్ట్ ఆలోచిస్తాం. ఆమె రైట్. ఫస్ట్ మనం సక్సెస్ గురించి ఆలోచన ఫస్ట్ ఫెయిల్ అయినా ఆలోచిస్తాం. అందుకోసమే వెనకడికి వేస్తూనే ఉంటాం. కానీ సక్సెస్ అయినాం అని దిగితే ఇలా ఉంటుంది సక్సెస్. కాబట్టి ఒకటే స్టూడిగా ఏమవుతుందంటే మనం ఒక సక్సెస్ కావాలంటే సక్సెస్ అయిగా ఉంది కానీ మనం ఫెయిల్యూర్తో దిగితే ఫెయిల్యూర్ ఆటోమేటిక్. ఎందుకంటే మన ఆలోచన విధానం ఏమైనా ఉంటుంది సార్, పాజిటివ్ ఉంటుంది. సక్సెస్ అయిగా దిగితే పాజిటివ్ ఉంటుంది. అదేవిధంగా 2 years బ్యాక్ మేము ఇదే పాజిటివ్తో ఉన్నాము. ఎంతోమంది మమ్మల్ని విమర్శించారు సార్. ఈ రోజు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడుతున్నాం. కానీ ఒకప్పుడు 2 years బ్యాక్ ఇలా డైలాగ్ నేను చాలా అయినా నిన్నడైతారా సక్సెస్ కావు, నువ్వు కావు, నీతో కాదు ఇదే ఎక్కువైనా ఎవరికి పుషప్ లేదురా. ఎందుకంటే మార్కెటింగ్ అంటే భయం. అవునా? భయం ఉందా లేదా? ఫస్ట్ భయం స్టార్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు మేము ఒక ఎగ్జాంపుల్ అయిపోయాం అందరికీ. 2022 తర్వాత చాలా మందిని యాడ్ చేస్తూ మధ్యలో గ్యాప్ రావడం, తర్వాత సారు పుషప్ ఇస్తూ ఎక్సలెంట్గా మన ఎంపీ సార్ చాలా ఈజీగా అరటి పండు అంటే ఎట్లా అంటే చేతిలో పెట్టిన విధంగా ఈజీగా ప్లాన్ చేసింది సార్. అంటే ఒక సామాన్య మానవుడు తను జీవితం మొత్తం కష్టపడి సంపాదించలేనంత డబ్బు ఇక్కడ మన ఎమ్మెల్యే ఒక నెలకు ఒక ప్రొడక్ట్ పైన 3,60,000 సంపాదించిన అవకాశం కనిపిస్తుంది ఒక్కసారి. సారీ టు ఇంటరప్ట్ సార్. సార్ మీరు ఎప్పుడు మధు గారిని కలవడం జరిగింది? మీ ప్రయాణం మీకు ఆయనతో పరిచయం ఎలా జరిగింది? యాక్చువల్గా 2022 ఆగస్టు 13 సార్ గారు నా దగ్గరికి వచ్చారు. అది ఎవరంటే గ్రేట్ మహేష్ సార్. ఒక్కసారి మహేష్ గారికి గట్టిగా మన మహేష్ సార్ తెచ్చల సార్ ద్వారా మనకి కంపెనీ పరిచయం కావడం జరిగింది. మహేష్ గారి ద్వారా మీరు పరిచయం అయ్యారు. అయితే ఎంపీ సార్ మా దగ్గరికి రావడం జరిగింది. ఆ తర్వాత సార్ చెప్పడం మేము మమ్మల్ని మేము చాలా వరకు మా ఫ్రెండ్స్ చూసినాం. లక్షలు కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ ఏం చేసుకోలేదు. కాబట్టి వాళ్ళు సార్ మన దగ్గరికి వస్తే మేము సార్ నమ్మేసి జాయిన్ అవ్వడం జరిగింది. ఎవరు చెప్పు సార్ నేను సార్ జాయిన్ అయిన తర్వాత ముందుకెళ్ళాం. మీరు జాయిన్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారండి? మీ టీమ్ కేవలం 3తో స్టార్ట్ అయింది. అంటే 3తో స్టార్ట్ ఇదే 3తో స్టార్ట్ అయినా కలవపుత్రులోనే 3తో స్టార్ట్ అయిన ఈ టీము ఇప్పుడు 3 సంవత్సరాలు 3,500 టీము. ఒక్కసారి గట్టిగా మన కోసం 3తో స్టార్ట్ అయిన కలవపుత్రులు 2 సంవత్సరాలు 700 రోజుల క్రితం స్టార్ట్ అయిన మన కంపెనీ ఇప్పుడు 3,500 మందితో కలకలకలకలకలాడిపోతుంది. సో ఇదే విధంగా ఈరోజు మనకు ఒక మైలురాయి. ఎంపీ ఒక మీటింగ్ కాదు, ఇది ఒక దసరా, దీపావళి, సంక్రాంతి ఎలా ఉంటుందో